ఇక్కడ టీచర్లందరూ టెట్ పాస్ కావాల్సిందే అని చెప్పేసి సుప్రీం కోర్ట్ అనేది కీలక తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఇది చాలా మందికైతే తెలియదు. సో, ఎవరికైతే తెలియదో వాళ్ళకి షేర్ చేయండి. సో, ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ కేస్ అనేది ఎలా వచ్చింది అనేది, అసలు సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, అసలు టీచర్లకనేది ఇది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ప్రమోషన్‌లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఒకవేళ రిటైర్మెంట్‌కి ఒక 5 ఇయర్స్ డిఫరెన్స్ ఉందనుకోండి, ఇంకొక 5 ఇయర్స్ అయితే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు. వాళ్ళు కూడా టెట్ ఖచ్చితంగా పాస్ కావాల్సిందేనా అనే విషయాలు మీకు ఇన్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఇతరులు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఈ యొక్క వీడియోని పుష్ చేసి ఇంకొంతమందికి చూపించేలా చేస్తుందనమాట. సో, ఇక్కడొచ్చేసి మీకు డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రతిదీ మీకోసం తీసి పెట్టాను. ఇది చూడండి, నేను చదువుతాను ఇక్కడ. తెలంగాణలో ఇది ఓన్లీ తెలంగాణ అని కాదు. ప్రతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియాలో ఉన్న ప్రతి దానికనమాట. సో, తెలంగాణలోని ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు కీలక అలర్ట్ జారీ చేసింది. అయితే ఇది కేవలం ఒక తెలంగాణకు మాత్రమే కాక దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఇంతకు సుప్రీంకోర్టు వెల్లడించిన సంచలన తీర్పు ఏంటంటే 2009 తర్వాత నియమితులైన టీచర్లు కూడా టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణలో దాదాపు 30,000 మంది టీచర్ల మీద ప్రభావం చూపనుంది. సో, ఇక్కడొచ్చేసి చూడు, మొత్తం హైలైట్ ఏందంటే ఇక్కడొచ్చేసి ఇంకొక మీకు ఓకే. ఇక్కడ చూడండి, తెలంగాణలోని టీచర్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2009 తర్వాత అనగా సుమారు 16 సంవత్సరాల క్రితం నియమితులైన టీచర్లు కూడా టెట్ పరీక్ష పాస్ కావడం తప్పనిసరి అని చెప్పుకొచ్చింది. 2009 తర్వాత ఎవరైతే టీచర్ పోస్టులకైతే ఎంపికయ్యారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వడం తప్పనిసరి చేసింది సుప్రీంకోర్టు అనమాట. ఇలానే ప్రమోషన్ పొందాలన్నా టెట్ క్వాలిఫై కావాల్సిందే అని పేర్కొంది. ఇక్కడ చూడండి, టెట్ అనేది ఎందుకు రాయాలి అంటే ఖచ్చితంగా మీకు ప్రమోషన్ కావాలి అంటే మీరు టెట్ క్వాలిఫై కావాల్సిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 13 ఏళ్ల నుంచి అనగా 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2009 తర్వాత నియమితులైన టీచర్లంతా రానున్న 2 ఏళ్లలో టెట్ పాస్ కావాల్సిందే. సో, ఖచ్చితంగా వచ్చే 2 ఏళ్లలో ఎవరైతే టీచర్స్ టెట్ పాస్ కాలేదో ఖచ్చితంగా మీరందరూ కూడా టెట్ పాస్ కావాల్సిందే. సో, ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ అనమాట. మీరు ఖచ్చితంగా పాస్ కావాల్సిందే అనమాట. సో, ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ వివరాలు చూడండి. తమిళనాడుకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మన్మోహన్, జస్టిస్ దీపాశంకర్ దత్తలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం నాడు 2009 తర్వాత నియమితులైన ప్రభుత్వ టీచర్లంతా టెట్ పాస్ కావాల్సిందే అని తీర్పు వెల్లడించింది. దీని ప్రకారం తెలంగాణ అంశానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో 1.10 లక్షల మంది టీచర్లు ఉన్నారు. వీరిలో 30,000 మంది వరకు 2009 సమయంలో నియమితులైన వారు. వీరంతా రానున్న 2 నెలల్లో టెట్ పాస్ కావాల్సి ఉంటుందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. సో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మీరు పాస్ కావాల్సిందే. సో, ఎవరైతే టెట్ ఇప్పుడు ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో, రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్నారో, సో, ఒక 2 ఇయర్స్ ఉన్నా ఏం కాకపోతే మీకు ఒకవేళ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేవని ఆగిపోతుంది అని చెప్పేసి ఇలా క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆల్రెడీ ఒక రిటైర్మెంట్‌కి ఇంకొక 5 ఏళ్ల ముందు లేదా ఇంకొక 6 ఏళ్ళు అయితే రిటైర్ అయితాను అనే పర్సన్ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఒక 55 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఖచ్చితంగా టెట్ అనేది పాస్ కావాల్సిందే. సో, మీరెవరు కూడా ఆందోళన చెందకండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో మీకు ఎప్పుడైతే టెట్ నోటిఫికేషన్ వచ్చిన కానుండి మీరు ఎగ్జామ్ జరిగేంత వరకు ప్రతి సింపుల్ సబ్జెక్ట్‌లో మార్క్స్ అనేవి ఎలా గెయిన్ చేయాలని చెప్పేసి మీరు డైరెక్ట్ ప్రతి ఒక అన్ని లాస్ట్ ఏ అయితే ఎగ్జామ్‌లలో జరిగిన ప్రతి ఒక్క క్వెషన్ పేపర్‌ని మీ ముందు ఉంచి మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి టెక్స్ట్ బుక్స్‌లో నుంచి ఎక్కడికెళ్ళి ఎక్కడ ఏ క్వెషన్ అడుగుతారో ఎలా సింపుల్‌గా మీరు క్రాక్ చేయాలనేది మినిమమ్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలు ఒక టెట్‌లో. మనమేమి ఎక్కువగా 120, 130 స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో 60 మార్క్స్, బీసీ వాళ్ళకొచ్చేసి 75, తర్వాత ఓసీ వాళ్ళకొచ్చేసి 90 కట్ ఆఫ్ అనమాట. సో, ఈ మార్క్స్‌ని ఖచ్చితంగా సాధించాలి. ఈ 2 నెలల్లోపు మీరు గనక టెట్ క్వాలిఫై కాకపోతే ఆ టీచర్ల ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. టీచర్లు ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారిని ఉద్యోగ విరమణ చేయించి వారికి చెందాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ఆదేశించింది. ఇలానే 2009లో నియమితులైన టీచర్లలో ఎవరైనా పదవి విరమణకు ఇంకో
5 ఏళ్ల లోపు సర్వీస్ ఉంటే అలాంటి వారు టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. సో, ఇక్కడ చూడండి ఇంతకుముందుకు 5 ఏళ్ల లోపు ఎవరైతే సర్వీస్ ఉంటుందో వాళ్ళు కావాలి అని చెప్పాను కదా! సో, చిన్న మిస్టేక్ సారీ. సో, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అందుకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే పేపర్‌లో ఉందో అది మొత్తం కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. సో, సారీ ఫర్ థట్. అలాంటి వారు టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. సో, ఓన్లీ 5 ఇయర్స్ అనమాట. ఒకవేళ మరి 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఉంటే వాళ్ళు కావాలా అంటే కావాలా అని దీని అర్థం. 5 ఏళ్ల లోపు సర్వీస్ ఉంటే అవసరం లేదు. 5 ఏళ్ల పైబడి ఉంటే ఖచ్చితంగా అవసరం అనే కదా దీన్ని. సో, ఈ యొక్క అంశాన్ని అయితే మీకే వదిలేస్తున్నాను. కానీ ఆలోపు వారు ప్రమోషన్ పొందాలంటే మాత్రం టెట్ క్వాలిఫై కావాల్సిందే అని సూచించండి. ఓకే. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మీకు ప్రమోషన్ ఇంకో 5 ఏళ్లలో మీరు రిటైర్ అయిపోతారు. ప్రమోషన్ అనేది ఏమి వద్దనుకుంటే మీరు టెట్ రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉద్యోగం ఉంటుందంటారు. మిగతా వాళ్ళకైతే ఉద్యోగం పోతుంది. వీళ్ళకైతే ఉద్యోగం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి గూడా ప్రమోషన్ కావాలి అంటే టెట్ క్వాలిఫై కావాల్సిందే అంట. సో, నేను చెప్పింది కరెక్టే. సో, నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. అయితే 2009 సంవత్సరం తర్వాత ప్రమోషన్ చెందిన టీచర్లు టెట్ పేపర్ 2లో పాస్ కావాలా? వద్దా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వనున్నారు. సో, ఇదనమాట. సో, మీకు ప్రతీదీ ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ టెట్ గురించి మీకు ఇచ్చాననమాట. మీకు ఒకవేళ అర్థం కాకపోతే స్క్రీన్ షాట్‌లు తీసుకోండి. ఇక్కడ చూడండి. స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు ఒకసారి చదవండి. మీకు అర్థమైపోతుంది. సో, టెట్‌కి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని మీరు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని పాస్ చేపిచ్చే బాధ్యత, క్వాలిఫై చేపిచ్చే బాధ్యత అనేది మేము తీసుకుంటాం. సో, ఇదొచ్చేసి మొత్తం టెట్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాననమాట.